హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే ఇంకొక బ్లౌజ్ మీకు చూపిస్తాను. ఇది చాలా డీటెయిల్గా ఉన్నదండి బ్లౌజ్ కటింగ్. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు బిగినర్స్ చెస్ట్ లూజ్ ఎలా తెలుసుకోవాలో, నడుము లూజ్ ఎలా తెలుసుకోవాలో, అలాగే చంక లూజ్ ఎలా తెలుసుకోవాలో పర్ఫెక్ట్ ఈ వీడియోలో ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు అటు నుంచి ఇలా బాడీ బ్యాక్ పార్ట్ ఇలా బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా చూసుకొని, నాకు ఖర్చులతో సహా నడుము లూజ్ అయితే 12 ఇంచులు వచ్చింది. 12 ఇంచులకి ఇక్కడికి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్కింగ్ మైనస్ చేస్తున్నాను. 1 ఇంచు టాకల కోసం మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు నడుము లూజ్ నాకు ఎంత వచ్చిందంటే 9 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ 9 ఇంచెస్ ఉందా లేదా నేను చూస్తున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది. కరెక్ట్ మ్యాచ్ అయిందండి. 8 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచు టాకాలకు కలిపితే చూసారు కదా, నాకు 9 ఇంచెస్ వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి కప్పు నాకు 4.5 ఉన్నది. సో నేను ఖర్చులతో సహా 5 ఇంచులు అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు నేను చెస్ట్ లూజు బిగినర్స్ ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? సో బ్లౌజ్ ఇలా బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఉక్సులు పెట్టేసుకోండి. ఉక్సులు పెట్టుకున్న తర్వాత మనం బాడీ మీదకి వెళ్తే బ్యాక్ పార్ట్ కూడా మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్ కింద బ్యాక్ పార్ట్ ఏ మాత్రం ముడతలు లేకుండా ఇలా ఫ్రంట్ పార్ట్ సైడ్ ఇలా నీట్గా చదురుకోండి. ఓకేనా? ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మీకు అర్థం కాకుంటే మళ్ళొకసారి వీడియో పాజ్ చేసి మళ్ళీ చూడండి. ఇప్పుడు ఇలా మనం సైడ్ జాయింట్ కాకుండా ఉక్స్ పట్టి సైడ్ మనము చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. సైడ్ జాయింట్ కాకుండా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా అడ్జస్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచే మనకి చెస్ట్ లూజు. ఓకేనా? సో ఇప్పుడు నాకు 8.5 వచ్చింది చెస్ట్ లూజు. ఓకేనా? ఇక నేను రాస్తున్నాను చూడండి. చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 8.5 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చంక లూజు అక్కడ షోల్డర్ దగ్గర నుంచి కింద సైడ్ జాయింట్ వరకు చంక దగ్గర లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉంటుందో అక్కడికి మనకు చంక లూజు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. షోల్డర్ దగ్గర నుంచి కింద ఇక్కడ నేను మార్కింగ్ వేసాను చూసారు కదా, అది లాస్ట్ కుట్టు. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత వస్తుంది మీకు చంక లూజు. ఇప్పుడు నాకు చంక లూజ్ వచ్చేసి 7.5 వచ్చింది. నడుము లూజు 9 ఇంచెస్, చెస్ట్ లూజు 8.5 ఇంచెస్, చంక లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్. ఇప్పుడు బ్లౌజ్ హైట్ తీసుకుంటున్నాను. మొత్తం బ్లౌజ్ హైట్ 14 ఇంచెస్ వచ్చింది. ఖర్చులతో సహా 1 ఇంచ్ కలుపుకుంటే మనకి 15 ఇంచెస్ అయితే వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ హైట్. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్. చంక డౌన్ కూడా నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో పైన ఎంత ఉందో కింద కూడా 6 ఇంచెస్ ఉండాలి కార్నర్ దగ్గర. ఇప్పుడు స్కేల్ తోటి డాట్స్ అన్నిటిని కలిపి మార్కింగ్ అయితే వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ బ్లౌజ్ కటింగ్ చాలా డీటెయిల్గా ఉంటుందండి, అస్సలు మిస్ కావద్దు. ఖచ్చితంగా చూడండి. ఇలాగే అన్ని బ్లౌజులు కట్ చేసుకోండి. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా మీకు ఎక్కడ సో తేడా అనేది రాదు. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనకి నేను 2 మీద 3 గీతలు అయితే గల్ల తీసుకున్నాను. ఇక్కడికి 2 మీద 8 గీతలు తీసుకుంటున్నాను నెక్ బ్రాడ్ కోసము. సో ఈ డాట్స్ని కలుపుతున్నాను. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర చంక డౌన్కి 1.5 మార్కింగ్ అయితే వేసుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను నీట్గా ఇలా. ఇప్పుడు షోల్డర్ కుట్టుకు ఒక 1/2 ఇంచ్ వదిలేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ సైడ్ మనకి గల్ల సైడ్ కొంచెం ఒక గీతంతా క్రాస్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 ఎక్కడికి వస్తే అక్కడ చూసుకోవాలి. చూసారు కదా నాకు. సో నడుము లూజు అలాగే ఇక్కడ 2 సేమ్ వచ్చినాయి. సో ఇది పర్ఫెక్ట్ బ్లౌజ్ అండి. మనకి సైడ్ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటుంది. మనకి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు. ఇప్పుడు చూసారు కదా. సో వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మార్కింగ్ వేసుకున్న ప్రకారం అయితే నీట్గా కట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కనుక మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తే కనుక అసలు ఏ ఒక్క బ్లౌజు అస్సలు పాడు కాదండి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇలా కొంచెం క్రాస్లో ఇలా కట్ చేసుకోండి.
సో ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ సైడ్ టాకాల కోసం అయితే ఇలా ఒక చిన్న మార్కింగ్ వేసుకోండి. షోల్డర్కి ఇలా తిన్నగా ఇగో ఇలా త్రీ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ ఒక టాకా అయితే వేసుకోండి. ఇప్పుడు హైట్ ఒక 4 ఇంచెస్ దాకా మార్కింగ్ అయితే వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇటు కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. చూడండి గల్లా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఫోల్డింగ్ అనేది మడత ఉంటుంది కదా, హ్యాండ్స్ మడత ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి. 4 పొరలు ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా హ్యాండ్ని పెట్టుకొని ఖర్చులతో సహా మార్కింగ్ వేసుకోండి. ఇది హెమ్మింగ్కి మనం ఒక ఇంచు బావు వరకు అయితే హెమ్మింగ్కి లోపలికి మలుచుకుంటాం మనము. సో అది 1 ఇంచు బావు 6 ఇంచున్నర మీ ఇష్టము. ఎంత మీరు హెమ్మింగ్ పట్టి ఫోల్డింగ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి. ఇంచున్నర కంటే అయితే ఎక్కువ ఫోల్డ్ చేసుకోవద్దు. ఇలా ఖర్చులతో సహా ఇలా మార్కింగ్ వేసుకొని హ్యాండ్ లూజు చంక లూజు ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఇలా ఖర్చులతో సహా హ్యాండ్ కర్వ్ అనేది మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు నేను హ్యాండ్ కర్వ్ తీసే దాంతోటి ఇలా హ్యాండ్ కర్వ్ అయితే తీస్తున్నాను. పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్కి స్కేల్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. ఓకేనా. సో ఇప్పుడు ఇలాగ హ్యాండ్ లోతు కూడా ఇలా పెట్టి తీసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు హ్యాండ్ లూజు చంక లూజుకి ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా వేసిన తర్వాత కటింగ్ అయితే చేయండి యాజ్ పర్ మార్కింగ్ ప్రకారము. ఇక్కడ సో ఇదే క్లాత్ను చంక పీలికల కింద కట్ చేసుకొని ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్ చేసి మనం ఎక్కడైతే హ్యాండ్ లోతు తీసినామో అదైతే కట్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ. ఇప్పుడు మనకి ఏమైనా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేయండి చంక లూజ్ దగ్గర, మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ లోతు అనేది ఇక్కడ చంక పిలికలు ఎలా పడతాయో ఎంతవరకు ఒక 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది కదా. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. సో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఓపెన్ అనేది మన సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ మనకి ఆపోజిట్లో ఉండాలి. ఓకేనా. సో మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నది లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, హ్యాండ్స్ తీసుకుని రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇది క్లాత్ మనకు సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల హ్యాండ్ అనేది అది ఫ్రంట్ పార్ట్ ముడతలు రావు. ఎంత వీలైతే అంత క్రాస్గా వేసేసుకోండి. ఇలా అది వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసి బ్యాక్ పార్ట్ ప్రకారము ఫ్రంట్ పార్ట్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. కాబట్టి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫస్ట్ ఇలా పెట్టుకొని క్రాస్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా అయితే మొత్తం మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ టేప్ తోటి ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఉక్సు పట్టి సైడ్ ఫ్రంట్ గల్ల తీసుకుంటాం కాబట్టి ఇలా ఉక్సు పట్టిని ఇలా సైడ్ ఉన్న ఫ్రంట్ పార్ట్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ గల్ల ఎంత ఉందో ఒకసారి టేప్ తోటి అయితే కొలుచుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్జాక్ట్గా ఇలా ఉండాలి. నాకు 6.5 వచ్చింది. ఓకేనా. సో ఈ 6.5ని ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు కరెక్ట్ 3 ఇంచెస్ ఉండాలి గల్ల, ఫ్రంట్ పార్ట్ గల్ల రౌండ్. సో అప్పుడు రౌండ్ అనేది వస్తుంది, యూ షేప్ వస్తుంది, వీ షేప్ రాకుండా ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఇలా గల్లని ఇలా పెట్టుకొని చూసారు కదా కరెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు పైన కుట్టు మిడిల్ టాక కింద షేప్ పట్టి జాయింట్ 3 డాట్స్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ నుంచి మిడిల్ టాక వరకు ఇలా పట్టుకొని ఖర్చులతో సహా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. సైడ్ జాయింట్ వరకు కింద చంక దగ్గర అలాగే కింద షేప్ పట్టి జాయింట్ చేసే దగ్గర అటు ఇటు మార్కింగ్ వేసుకోండి. సో ఇప్పుడు డాట్స్ అన్నిటిని నీట్గా కలుపుకుంటూ వెళ్ళండి. ఇలా ఫ్రంట్ పార్ట్ గల్ల రౌండ్ అనేది తిప్పిన తర్వాత ఇక్కడ షోల్డర్ కొంచెం ఇలా షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అన్నింటినీ కలుపుతూ
ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే గీయాలి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గర చంక లోతు అయితే తీస్తున్నాను, వీడియోలో చూపిస్తున్నాగా. సో ఇక్కడ షోల్డర్కి తిన్నగా మెయిన్ డాట్, తర్వాత ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి, తర్వాత మెయిన్ డాట్ ప్రకారము చంక దగ్గర ఉన్న డాట్, ఈ డాట్కి మధ్య డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ కావాలి అక్కడ ఓకేనా. సో 1.5 నుంచి 1.5 వరకు డిఫరెన్స్ అనేది ఉండొచ్చండి డాట్కి మధ్యలో. సో ఇలా మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారము ఫ్రంట్ పార్ట్ అనేది ఖచ్చితంగా ఎలా ఉందో అలాగా నీట్గా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది కట్టింగ్. ఇలా 3 ఫోల్డింగ్స్ అయితే రావాలి, చూసారు కదా. అక్కడ ఒక చిన్న టాకా ఇచ్చేయండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు చిన్న టాకా ఇచ్చేయండి. అలాగే చంక దగ్గర ఉన్న డాట్ దగ్గర చంక మిడిల్లో రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న టక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని చూసుకోండి, ఖచ్చితంగా ఇలా చూసుకోవాలి. ఇప్పుడు మనకి లోతు తీయడము ఎక్కువ తక్కువ వచ్చిందా ఏంటి, షేప్ పట్టిని ఎలా డ్రా చేసుకోవాలి ఇక్కడే అన్నీ తెలిసిపోతాయి. ఒక గీత 2 గీతల డిఫరెన్స్ వచ్చిన ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇక్కడ చంక దగ్గర ఏమన్నా ఎక్కువ తక్కువ ఉండి ఇలా నీట్గా కట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనము షేప్ పట్టి అనేది ఆల్రెడీ డ్రా చేయడం ఇలా బ్యాక్ పార్ట్ తోటి మనం మొత్తం వేసుకున్నాం కదా. సో ఇలా డ్రా చేసి ఉంది కాబట్టి దీన్ని ఇలా కట్ చేసుకొని అంతే, ఇంకా షేప్ పట్టి కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, బిగినర్స్కి ఇట్లా కట్టింగ్ చేస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది అండి. ఇప్పుడు నేను ఈ కూర ఉన్న క్లాత్ని నడుం పట్టి కోసం అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ కట్ చేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టి, ఇప్పటిదాకా మనం లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా. సో ఎలా కట్ చేసుకోవాలి నేనైతే వీడియోలో చూపిస్తున్నాను. సో ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది నీట్గా కట్ చేసుకుంటున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో వీడియోలో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కింద కామెంట్లో అడగండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మంచి వీడియోస్ వస్తాయి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, ఓకేనా. సో ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్ అనేది చాలా తక్కువ వచ్చింది. అలాగే చూసారు కదా ఎంత క్రాసులు పోతున్నాయో. సో దీన్ని బట్టే మనము క్లాత్ అనేది అడ్జస్ట్ చేసి మెయిన్ క్లాత్ను చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కింద అటు ఇటు చిన్నగా బార్డర్ లాగా వచ్చింది. ఆ బార్డర్ నేను వదిలేసి ఆ బార్డర్ పైనుంచి అయితే ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకొని నీట్గా కట్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా సెట్ చేసుకోండి. సో కింద మనము జారే క్లాత్ కాబట్టి కొంచెం ఏమాత్రం క్లాత్ డిస్టర్బ్ కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా హ్యాండ్తో ఒక దగ్గర ఇలా పట్టుకొని, సో కింద బ్యాక్ పార్ట్ కానీ కింద పార్ట్ పైన పార్ట్ ఏమాత్రం కదలకుండా ఇలా నీట్గా కట్ చేసుకోండి. బిగినర్స్కి ఇక్కడ చాలా పొరపాటు అయితే క్లాత్ని అటు ఇటు కదపద్దు. సో ఇప్పుడు హ్యాండ్స్ని చూసారు కదా, హ్యాండ్ అనేది ఎంత క్రాస్ వచ్చిందో ఆ క్రాస్ని అలా కాకుండా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. బ్లౌజ్ని ఇట్లా అంచుల సైడు ఇలా. సో కింది సైడ్ మనకి అతుకు పడట్లేదు ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర, కానీ పై సైడ్ పడుతుంది చూసారు కదా, అంత క్రాస్ వచ్చింది. సో ఇప్పుడు మనకైతే ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఇలా తీసుకుంటున్నాను. సో ఆ మిగిలిన చిన్న పీసెస్ తోటి మనము షేప్ పట్టీలు అనేది ఒక లేయర్ అన్నా వచ్చేటట్టు చూసుకోవాలి ఇంకా, ఎందుకంటే బ్లౌజ్ మెయిన్ క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఓకేనా. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కావండి. మీ సపోర్ట్ చాలా నాకు అవసరం అండి.